Good evening, friends. Women are a gift of love, a treasure, an angel sent from above to fulfill everyone's heart with unending love. Let's enjoy our existence as we are half of the world and reason for rest of the half. Happy International Women's Day to all of you. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చిన్న శ్లోకంతో ప్రారంభిద్దాము. పీవీఎల్ గారు, ఓవర్ టు యూ. I request Amita Karnani to join. Hello everyone. Hello. Hi Amita, sorry I made you to because it's just a formal meet after 1 year. All our BSNL women, we are bringing them together. Happy Women's Day everyone. Thank you. Thank you. Wish you the same, ma'am. Wishing We will everyone get a a small very sloka. happy Women's Day. పడండి మేడం శుక్లాం భరధరం పాడినా పడండి ఏదో ఒక పాట. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. Thank you, Vijay Lakshmi Garu. It's a holy beginning. So let us invoke the blessings of omnipresence of God on this special occasion. So ఈరోజు జస్ట్ చిన్న మెసేజ్తో జాయిన్ అయిన మీ అందరికీ వెల్కమ్. అలాగే మనతో ఈరోజు ఇద్దరు గెస్ట్లు ఉన్నారండి. షీ ఈజ్ అమితా కర్నాని. షీ విల్ టెల్ అబౌట్ హర్ సెల్ఫ్ because I also know very little. అండ్ అలాగే లక్ష్మీ సుహాసిని గారు, వాళ్ళిద్దరి గురించి కొంచెం నాకు తెలిసింది చెప్తాను, చెప్పి ఐ విల్ వెల్కమ్ దెమ్. Thank you Padmaji. సుహాసిని గారు, వెల్కమ్ టు అవర్ ఫార్మల్ ఉమెన్స్ డే గెట్ టుగెదర్ అండి. ఇందులో మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ రిటైర్డ్ ఆర్ విఆర్ఎస్ లేడీస్ ఉన్నారు, కొంతమంది వర్కింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో డాక్టర్ లక్ష్మీ సుహాసిని విశ్రాంత ఉపాధ్యాయుని, కవయిత్రి, పత్ర చిత్రకారిణి, కార్టూనిస్ట్, మహిళా ఉద్యమకారిణి. 1954లో పుట్టారు. కాకినాడ వాళ్ళ తల్లిదండ్రులు కెఎస్ శాస్త్రి గారు, కవయిత్రి తిలకల్ శ్రీమతి భాస్కరమ్మ గారు. 82 నుంచి 2012 వరకు డిఆర్డబ్ల్యూ కళాశాలలో 3 దశాబ్దాలు బోధన, మహిళా హక్కుల ఉద్యమాలలో ముందు నిలిచి నెల్లూరు జిల్లాని పోరు కిల్లాగా మార్చిన మహిళ. సారా ఉద్యమానికి సారథ్యం వహించారు ఆ రోజుల్లో. సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలలో చురుకైన పాత్ర నిర్వహించిన నిరసం సంస్థాపక సభ్యులు. అరుదైన చిత్రకారిణి. విభాగంలో అంటే పువ్వుల విభాగంలో కూడా గింజల విభాగం, వీటిని ఉపయోగిస్తూ మల్టీమీడియా విభాగంలో కొలేజ్ చేసి 5 విభాగాల్లో తొలి మహిళగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కారు ఆవిడ. మొత్తం 54 రికార్డులు సాధించి నెల్లూరు జిల్లాకే ఒక వన్నె తీసుకొచ్చారు. అయితే వీటన్నిటికంటే భిన్నంగా రిటైర్ అయిన 10 సంవత్సరాల తర్వాత మోకాళ్ళు 2 అరిగిపోయి ఆపరేషన్ కి వెళ్తున్న తరుణంలో అరిగిపోయింది మోకాళ్ళే కదా, చేతులు బాగున్నాయి కదా, జబ్బశక్తి చూపిద్దామని స్పోర్ట్స్ ఉమెన్ గా ఎదగడం ఒక అనుకోని కోసం మెరుపు. డిస్కస్, జావలిన్ త్రోలో నేషనల్స్ లో పాల్గొనడమే కాకుండా 2020లో ఇంఫాల్లో నేషనల్ వెటరన్స్ దాంట్లో క్వాలిఫై ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యారు. అది అద్భుతమైన విషయం, అవునా కదా? అయితే డిజిటల్ క్లాబ్స్ ఇంటర్నేషనల్ వరకు వెళ్ళారు. బట్ ఆ సంవత్సరము మా దురదృష్టవశాత్తు ఇంటర్నేషనల్స్ రద్దయినాయి. సో ఇవన్నీ మనకు తెలిసిన కొన్ని విషయాలు. ఆమె రచయిత్రిగా జానపదాలని వెనుక తీసుకొచ్చారు, చాలా పుస్తకాలు రాశారు, చాలా తన గీసిన కార్టూన్స్ తో చాలా ఎగ్జిబిషన్స్ కూడా కండక్ట్ చేశారు. ఈ రోజున మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం
మనకి చాలా ఆనందదాయకం. మేడం, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ వెల్కమింగ్ యూ టు దిస్ వర్చువల్ మీట్. అలాగే అమిత కర్నాని, షీఈ్ వెరీ ప్రెటీ లేడీ. షీఈ్ మై ఫ్రెండ్. అఫ్కోర్స్ సుహాసిని గారు కూడా నాకు 1 year నుంచి బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. అమిత నాకు కొంచెం చనువు ఎక్కువ, అందుకని నేను పిలవగలిగాను. వెల్కమ్ టు అవర్ మీట్. తను ఈ రోజు మరుగున పడిపోయిన మన పాత కళని ఒకటి వెలుగులోకి తీసుకురావడానికి తను చేస్తున్న కృషిని, అలాగే సింపుల్ గా దాన్ని ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తారు. Art of tying decorative knots done by hand without needles, by weaving threads or cords together. Macrame is a French word that means knot. It is one of the oldest forms of art. Today, this art form has come back in a huge way. Karnani is a self-taught macrame artist, learned the basics as a child, and is now popular in art through her Insta handle, Macradrama. Amit, all these words are new to us. You will tell us. Anyhow, welcome to our virtual meet. So, yes, thank you so much. ఆల్రెడీ చాలా లేట్ చేసాం కాబట్టి ఫస్ట్ వినేద్దాము, తర్వాత అమిత వినేసి మనందరం చిట్చాట్లోకి వెళ్దాము. సో ఓవర్ టు సుహాసిని గారు. ఇక్కడంటే వస్తుంది. నమస్తే నమస్తే నమస్తే. హాయ్ ఎవ్రీవన్. చాలా మంది కొత్త ఫ్రెండ్స్, పర్టికులర్ గా వ్యక్తిగతంగా పరిచయం చేసుకోలేకపోయినా అందరిని ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది లెర్నర్డ్, ఎంప్లాయిడ్, రిటైర్డ్ ఉమెన్, ఆల్మోస్ట్ రిటైర్డ్ అనొచ్చు అనుకుంటా, వాలంటీర్స్ అయినా కూడా. ఎనీవే, గ్లాడ్ టు మీట్ యు ఆల్. నా గురించి చెప్పడం మీకు ఇన్స్పిరేషన్ అనుకుంటే తప్పకుండా చెప్తాను. ఇక్కడ చెప్పడానికి ముందు ఒక మాట చెప్తా. నాకు పద్మ గారు 1 సంవత్సరంగా పరిచయం. మా స్నేహానికి 1 సంవత్సరం. లాస్ట్ ఇయర్ మార్చి 8th నన్ను చీఫ్ గెస్ట్ గా స్నేహ టీవీకి పిలిచారు. ఆవిడ స్నేహ టీవీలో చాలా మంచి ఇదిలో ఉండి అక్కడ ఉండే నిర్వహణ బాధ్యతలు, యాంకరింగ్, ఆ ప్రోగ్రామ్ డిజైనింగ్, ఎవ్రీథింగ్ 1 and all తను ఒక్క చేతి మీద అద్భుతంగా మొన్న 1 year అయినా ప్రోగ్రామ్ నాకు గుర్తుండిపోయిందంటే అంత బాగా ఆర్గనైజ్ చేశారు అనమాట. ఎనీవే, అలా పరిచయమైన పద్మ మళ్ళీ సంవత్సరం తర్వాత ఇలా పిలవడం, ఇది కూడా బానే ఉంది. నైస్ సీయింగ్ యు పద్మ. ఎనీవే, ఎక్కడో మనోరాలతో ఆడుకుంటున్నా, ఇక్కడ నన్ను గుర్తు పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నా జీవితంలో ప్రధానంగా చెప్పాలంటే నాకున్నది ఆప్టిమిజం, పాజిటివ్ థింకింగ్, క్రియేటివిటీ. ఈ 3 ఏకకాలంలో కలగలిస్తే నాకు, అంటే నాకనే కాదు, ప్రతి వర్కింగ్ ఉమెన్ గుర్తించాల్సింది ఏంటంటే, మనము జాబ్ ఒకటి చేస్తూ ఉంటాం, అది వృత్తి. బట్ ప్రవృత్తి ఇంకోటి వేరే ఉంటుంది. మన ప్రవృత్తి, మన ఇష్టాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా పాట పాడారు. ఆవిడకి పాటలు అంటే ఇష్టం. ఇంకొక ఆమె ఉన్నారు, ఆవిడ ఆర్ట్ బాగా వేస్తున్నారు. అలాగా ఈ కళలని, సృజనాత్మకత, ఇవన్నీ ప్రవృత్తికి సంబంధించినవి. వృత్తి వేరు, ప్రవృత్తి వేరుగా ఉంటుంది ఎవరికైనా కూడా. అలా తీసుకున్నప్పుడు నేను వృత్తి, బోధన వృత్తి, తెలుగు సాహిత్యాన్ని చెప్పాను. నా ప్రవృత్తి వచ్చి బేసికల్లీ ఐఎమ్ ఏ పోయిటస్. మా అమ్మగారి గురించి ఇందాక ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కొంచెం పదం కరెక్ట్ గా చెప్పింది. ప్రసన్న భారతి కవయిత్రి తిలక. కవయిత్రి తిలక అది ఆవిడ బిరుదు. ఆవిడ 7 పద్య కావ్యాలు రాసిన కవయిత్రి అనమాట. నాకు బై బర్త్ జెనెటికల్లీ ఆ పొయిట్రీ అనేది ఇన్హెరిట్ చేసింది. జెనెటికల్ గా సగం చేస్తే, అంటే చైల్డ్ బేరింగ్ నుంచి చైల్డ్ రేరింగ్ లో మిగతా సగాన్ని అందిపుచ్చుకోగలిగాను అనుకుంటా. చిన్నప్పటి నుంచి నాకు ఆమె పాడిన జానపదాలు, ఆమె పాడిన చాటు పద్యాలు, ఆమె పాడిన శతక పద్యాలు, వీటిలోంచే సాహిత్యం అంటే అభిమానం వచ్చింది. అలా సాహిత్యం నేర్చుకోగలిగాను. ఎక్కువ డీటెయిల్స్ లోకి పోకుండా మీకు ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఒకటి, అంటే జీవితం ఎప్పుడు ఒకలా ఉండదు. జీవితం పెట్టే పరీక్షలకి సిలబస్ ఉండదు, టైం టేబుల్ ఉండదు.
ఎప్పుడు పెడుతుందో తెలియదు, ఎలా పెడుతుందో తెలియదు. ఏదో ఒక పరీక్ష వస్తుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇంకా అసలు అన్ని గోడలు మూసుకుపోయాయి, మనకి ఇంకా దారే లేదు, దిక్కు లేదు అనుకుంటాం. కానీ అప్పుడు కూడా ఆగకుండా అడుగు కదిలించగలిగితే ఎంత పెద్ద సునామీ అయినా దానిలోంచి నడుచుకుని మనం బయటకు వెళ్ళిపోగలుగుతాం అని నా జీవితంలో నేను నిరూపించుకోగలిగాను. ఎందుకంటే చాలా చాలా ఒడుగుతుడుకులు వస్తాయి, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండవు అవి. అందులోని ఉమెన్ అన్న తర్వాత ఎన్ని రకాలు ఉంటాయో మీకే తెలుసు, ఎవరి మటుకు వాళ్ళు ఆలోచించుకోండి. ఇక్కడ నా మటుకు వచ్చేసరికి సర్టన్ పాయింట్ లో కొంచెం ఫ్యామిలీ, ఇవి పిల్లలు, వాళ్ళ చదువులు, ఇవన్నీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఒక ఏజ్ లో ఖచ్చితంగా. ఇవాళ అన్ని సెటిల్ అయిపోయాక అన్ని బాగుంటాయి, బట్ ఒక దశలో చాలా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అయ్యే దశలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, మా బాబుకి సింగపూర్ లో జాబ్ వచ్చి తను వెళ్ళిపోయాడు, మా పాపకి ఫిజియోథెరపీ సీట్ వచ్చి తను హాస్టల్కి వెళ్ళిపోయింది. ఆమెలు అంటే అందులో మా అత్తగారు, మా ఆడవచ్చు కూతురు, మా పిల్లలు, ఇంతమంది ఉంటూ అందరి మధ్య ఉన్న నాకు ఒక్కసారి ఆ ఒంటరితనం తట్టుకోలేకపోయాను. ఆ అన్ని రకాల ఒంటరి అయిపోయేసరికి ఫేషియల్ పాలసీ వచ్చింది. ఆ ఫేషియల్ పాలసీ అనేది ఒకవైపు మొహం అంతా వంకర పోవడంతో పాటు బైలేటరల్ హెమిఫేషియల్ స్పాజమ్ అయింది, రెండు వైపులా అయ్యేసరికి నేను అప్పటి వరకు మహిళా ఉద్యమాల్లో చురుగ్గా ఉన్నాను, 100 ర్యాలీలు చేశాను. నేను పాటలు, కవిత్వం కంటే కూడా పాటలు ఎక్కువ రాసిన దాన్ని, పాటకుండా ఉండలేను అనమాట. అలాంటిది ఎప్పుడైతే హెమిఫేషియల్ స్పాజమ్ వచ్చి మొహం వంకరపోయాడు రాగేస్తూ వికృతంగా అనిపిస్తోందో అది ఒక ఛాలెంజ్. అప్పుడు నాకు దారి తోచలేదు. దెన్ ఐ స్టార్టెడ్ కలెక్టింగ్ లీవ్స్. నేను బిఎస్సి స్టూడెంట్ ని, చెప్పేది తెలుగు అధ్యాపకురాలనైనా బేసిక్ గా సైన్స్ అంటే ఉన్న ఇంట్రెస్ట్ లోంచి ఆకులు కలెక్ట్ చేసి వాటిని హెర్బేరియంస్ చేసి ఆ హెర్బేరియల్ ఆర్ట్ స్టార్ట్ చేశాను. అప్పటికి ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎవరు లీవ్స్ తోటి ఆర్ట్ చేయలేదు. ఆకుల మీద మనకి ఎప్పటి నుంచో నిర్మల్ లో పెయింటింగ్స్ ఉన్నాయి తప్ప, బట్ అలా చేసిన వాటిలో 2004 నాటికి నాది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ అయింది, ఫస్ట్ లీఫ్ ఆర్టిస్ట్ గా. 2010 నాటికి పెటల్స్, రాంబాణం పూలు ఉంటాయి చూడండి, అవి 6000 పెటల్స్ తో నేను మంటల్లో మహిళ, ఉమెన్ బర్నింగ్ ఇన్ ఫ్లేమ్స్ అనే బొమ్మ వేశాను. దాంట్లో నేనేం సజెస్ట్ చేశానంటే నా థీమ్, ఆ అమ్మాయి మంటల్లోంచి నడిచి బయటకు వచ్చేస్తున్నట్టు, మంటలే నీ చేతి ఆయుధాలమ్మ. క్యాప్షన్ గా ఒక పాట రాసుకున్నాను, మన చుట్టూ మంటలాయే మంటలో మాడే బతుకులాయే, మంటలే మన చేతి ఆయుధాలమ్మ, చెల్లెమ్మ మంట ఇంకను లేచి రావమ్మ అని పాట నా బొమ్మకి క్యాప్షన్ గా రాసుకున్నాను. ఆ పిక్చర్ 2010లో మళ్ళీ లిమ్కా రికార్డ్. ఆ తర్వాత నేను ఆవాలు మెంతులతోటి లార్డ్ బుద్ధ, గౌతమ బుద్ధుని బొమ్మ చేశాను, ఇన్ ది బ్లిస్ ఆఫ్ మెడిటేషన్. అది సీడ్స్ విభాగంలో నాది వరల్డ్ రికార్డ్. ఆ తర్వాత 2016లో అట్లాగా నేను చేసిన సీడ్స్ విభాగంలోను, నేను చేసిన లీఫ్ విభాగంలోను నన్ను నేనే, నా రికార్డ్ నేను బ్రేక్ చేసుకుంటూ కొత్త రికార్డ్స్ ఫ్రేమ్ చేసుకున్నాను, సెల్ఫ్ మేడ్ న్యూ రికార్డ్స్ చేశాను. ఆ తర్వాత 2019లో అక్కడ ఉన్నాను కదా, రెగ్యులర్ గా కోలాటాలు బతుకమ్మలు చేసి నాకు డాన్స్ అనేది ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అన్నట్టు. డాన్స్ చేయకుండా ఒక పాట, ఒక మ్యూజిక్ వస్తే నా కాళ్ళు చేతులు వేళ్ళు కంటి కోసలు ఆటోమేటిక్ గా డాన్స్ చేసేస్తాయి అన్నమాట, చేయకుండా ఉండలేను. అట్లాగా అందుకే అక్కడికి వచ్చే 2013 నుంచి నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. మొత్తానికి బతుకమ్మ కల్చర్ ని బాగా ఆస్వాదించాను. అందుకనే నేను బతుకమ్మ బొమ్మ చేశాను. అదేంటంటే టిష్యూ పేపర్స్. ఒకసారి యూఎస్ వచ్చినప్పుడు పేపర్స్ చాలా ఇన్ని కలర్స్ ఇండియాలో దొరకవు, టిష్యూ పేపర్స్ పోని తలో కట్టకొని వెళ్దామని పట్టుకొచ్చాను. ఆ వాటితో నేను బతుకమ్మ ఫ్లవర్స్ కింద డిజైన్ చేసి టిష్యూ చేసిన 13 వరల్డ్ రికార్డ్స్ అయింది. అంటే నాకు ఫేషియల్ పాలసీ వచ్చి నేను ఇంట్లోనే ఉన్నప్పుడు, 4 గోడల మధ్య ఉన్నప్పుడు, బయటికి వెళ్ళలేనప్పుడు
నన్ను వరల్డ్ ఫేమస్ ఇవాళ మళ్ళీ అలాగే 2 మోకాళ్ళు అరిగిపోయి సర్జరీ చేయాల్సిన పరిస్థితి వస్తే వెటరన్ స్పోర్ట్స్ ఉమెన్ గా నేను నా స్పోర్ట్స్ రంగంలోకి అడుగు పెట్టాను. ఈ స్పోర్ట్స్ రంగంలోకి రావడం అనేది కూడా చాలా అనుకోకుండా యాదృచ్ఛికంగా అయింది. అంటే 18 మోకాళ్లే కదా, అప్పర్ బాడీ స్ట్రెంగ్ ద్వారా నేను ఒక స్పోర్ట్స్ ఉమెన్ అభివృద్ధి చెందుతాను. ఓకే, ఏదో డిస్టర్బెన్స్, నో ప్రాబ్లం. అయితే నేను అప్పటి బాడీ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా నేను ఓవర్కమ్ కావచ్చు అనుకుని స్టార్ట్ చేశాను. డిస్క్ త్రో అండ్ జావెలిన్ త్రోతో ఐ ఫ్లూ దేర్. అంటే ప్రతి కి ఒక ఛాలెంజ్ ఎదురవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుందా మేడం? క్లియర్ గా ఉందా మేడం? ఓకే ఓకే, ఏదో కొంచెం నాకు వేరే వాయిస్ వినిపిస్తుంటే డౌట్. ఓకే, ఎనీవే మై లైఫ్. ఇక్కడ ఇంతవరకు నేను చెప్పాక అంటే కొత్తగా చెప్పాల్సిందే లేదు, అన్నీ ఆల్మోస్ట్ పద్మ చెప్పారు. నేను ఆర్టిస్ట్ గా, రైటర్ గా, ఇవాళ వెటరన్ స్పోర్ట్స్ ఉమెన్ గా మల్టీ ఫ్యాసెట్స్ తోనే ఉన్నాను. అలాగే మొదటి నుంచి ఒక మార్క్సిస్ట్ ని కనుక మహిళా ఉద్యమాల్లో కానీ హక్కుల పోరాటాల గురించి కానీ ప్రతిస్పందిస్తున్నాను. ఇవాళ మార్చి 8 ఒక సందేశం ఇవ్వండి అంటే నేను కాదని లేకపోయేది కూడా నాకున్న ఐడియాలజీలోంచి. ఇంతమంది ఉమెన్ కలిసి నా మాటలు వినడానికి వస్తే వాళ్ళకు మంచి మాట చెప్దాం నాకు చేతనైన మేరకు అనుకుని నేను చెప్పాను. అంటే నిజానికి పోరాటాలు అనేవి ఎక్కడో రావు. ఫ్యామిలీ ఈజ్ ఎ సెల్ ఆఫ్ సొసైటీ. మన ఫ్యామిలీ ఒక సొసైటీ అయితే మనం ఫ్యామిలీలో ఒక సెల్. మనం మారితే మన ఫ్యామిలీ మారుతుంది, మన ఫ్యామిలీ మారితే సొసైటీ మారుతుంది. సొసైటీ మారాలంటే ముందు మనం మారాలి. మనం హెల్తీగా, యాక్టివ్గా, ఆరోగ్యకరమైన ఆలోచనలను పెంచుకోగలిగితే ఖచ్చితంగా మనం ఆనందంగా ఉండగలుగుతాం. మనకి ఆనందం ఎక్కడి నుంచో రాదు. మనం హ్యాపీగా ఉండాలి, ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలి. జీవితం నాది, నా కోసం బతుకుతున్నాను, నా కోసం ఈ పని చేస్తాను, ఈ పని చెయ్యాలి అనుకున్నప్పుడు మాత్రమే మనం హ్యాపీగా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే మనకి ఏదో ఎక్కడో ఒక అసంతృప్తి ఉంటుంది. అదేంటో మనం అడ్రస్ చెయ్యం, దాన్ని పక్కన పెట్టి అన్ని పనులు చేస్తుంటాం. ఏది చేస్తున్నా హాంటింగ్ గా మనకు ఆ వెనకాల అదొకటి ఉండిపోతుంటుంది. కనుక మనం దేన్ని అడ్రస్ చేయలేదు అనేది లొకేట్ చేసి దాన్ని ఒక్కటి మనం సమాధానం చెప్పేసుకుని అవును ఇది ఇంతే, ఇలా ఉంటుంది అని సర్ది చెప్పుకోగలిగితే ఇంకా అసలు మనకి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉండదు. ఆ తర్వాత నేను ఇంకొక సరే ఇంత సీరియస్ గా కాకుండా కొంచెం లైట్ గా మాట్లాడుకున్నాం. ఆడవాళ్ళం అందరం ఒక 50 దాటిన తర్వాత తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తల్లో ఒకటి మన ఫుడ్ లో ఒకటి. అంటే అనారోగ్యానికి ప్రధానమైన కారణం డి విటమిన్ లోపం, కాల్షియం లోపం, ఐరన్ లోపం లాంటివి. కానీ డబ్బులు ఉండి, ఎంప్లాయీస్ అయింది, చదువుకుని ఉండి, ఇన్ని ఉండి కూడా మనలాంటి మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉమెన్ కూడా ఎందుకు అనారోగ్యంతో బాధపడతారంటే 2 కారణాలు. ఒకటి ఏంటంటే ఫ్యామిలీకి చేసి పెడుతూ 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 తాను తినడం మర్చిపోతారు. అందరి కడుపులో నింపితే నా కడుపు నిండిపోతుంది అనుకుంటాం. నిండిపోతుంది కరెక్టే, కానీ కాల్షియంలో ఐరన్లు నిండవు కదా, వాటికి కావాల్సిన కోట వాటికి పడిపోవాలి కదా, అక్కడ వస్తుంది అనమాట తేడా. సో ఐ కెన్ సజెస్ట్ 1 స్మాల్ డిజర్ట్ ఆర్ సమ్. మీకు ఒక మంచి చిట్కా అనుకోండి, ఏమన్నానండి, ఒక చిన్న సూచన ఇస్తా. ఒకటి ఏంటంటే నువ్వులు, వేరుశెనగపప్పు, అవిసి గింజలు, ఈ మూడు డిఫరెంట్ పదార్థాలు. ఈ మూడింటిని ఈక్వల్ అమౌంట్ తీసుకుని వేయించుకుని చక్కగా మీరు మిరపకాయలు గార్లిక్స్ తో కలిసి పౌడర్ చేసుకుని అన్నంలో అన్నా తినొచ్చు, లేదా బెల్లం వేసుకుని స్వీట్ గానే ఎట్లాగైనా రోజు ఒక 3 స్పూన్స్ తినండి. మీకు కాల్షియం నువ్వుల్లో వచ్చేస్తుంది, ఐరన్ వేరుశెనగ పప్పులో వస్తుంది, బెల్లంలో వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం అవిసి గింజల్లో మీకు కావాల్సినటువంటి జాయింట్స్ కావాల్సినటువంటి లూబ్రికెంట్స్ అన్ని వస్తాయి.
సో ఈ మూడు కలిపిన ఒక పొడిని, ఏదో సుహాసిని చెప్పింది, సుహాసిని మందు అనుకోండి, వాడండి. ఫర్ వాట్ ఇట్ ఈస్ వర్త్, యూ విల్ ట్రెమెండస్ చేంజ్ యూ విల్ ఫీల్ అన్డౌటెడ్లీ. ఇది ఒక చిన్న సూచన చెప్తాం అనుకున్నా. ఇంకోటి ఏంటంటే, యోగా చేయండి, సన్నపడండి, వెయిట్ తగ్గండి, డైటింగ్ చేయండి, ఈ పిచ్చి పిచ్చి సలహాలు 100 చెప్తారు. అసలు ఆడవాళ్ళకి అది వీలయ్యే పని కాదు. ఫారెన్ లో ఉన్న వాళ్ళంటే జిమ్ములకి వెళ్తారు, లేకపోతే ఇంట్లోనే సెల్లార్లోనో పైన కింద వాళ్ళకి అన్ని ఉంటాయి, దే కెన్ డూ. బట్ మనకి అంత ప్రాక్టికబుల్ కాదు. హైదరాబాద్ లో ఏమో కానీ అదర్ ప్లేసెస్ లో అయితే అంత ఈజీ కాదు. అందుకని నేను చెప్పే సలహా ఏంటంటే, గో టు ఎ డాన్స్. చిన్న పాట పెట్టుకోండి, ఒక్క పాటకి డాన్స్ చేయండి. సుహాసిని చెప్పింది కదా, డాన్స్ అంటే పెద్ద వద్దు, కూర్చునే చేయండి. చేతులు పూర్తిగా జాపండి, షోల్డర్ ఎక్సర్సైజ్ అవుతుంది. నడుము తిప్పండి, చల్లా చెయ్యి గల్లా భామాని మన పనవాళ్ళతో పెట్టుకుని ఆడుకున్నాం అంటే మన నడుము స్లిమ్ గా ఉంటుంది, వద్దన్నా ఉంటుంది. అలాగే సరదేటి అని చెప్పామనుకోండి, షోల్డర్ పట్టుకుంటుంది అనమాట. సో చిన్నవి పాటతో పాటు మనం పిల్లలతో రైమ్స్ చెప్పినట్టే చెప్పిన బాడీని ఫిట్ గా ఉంచుకోవచ్చు. అంటే ఫిట్ గా ఉంచుకోవాలి అని మనకుంటే టైం దాని అంతటా అదే క్రియేట్ చేసుకుంటాం, దానికి కావాల్సిన మార్జిన్ చేసుకుంటాం. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కీప్ యువర్ సెల్ఫ్ హెల్తీ, యాక్టివ్ అండ్ టేక్ టైమ్ టు గ్రీట్ యువర్ ఫ్రెండ్స్. అంతకంటే మించి టానిక్ ఏం లేదు. మనిషికి మాట్లాడుతూ ఉంటే వచ్చిన ఆనందం ఇక దేంట్లో రాదు. ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్, ఐ కెన్ ఎక్స్చేంజ్ విత్ దెమ్ అనుకుంటే చాలా రిలీఫ్ వస్తుంది. ఎంతటి స్ట్రెస్ అయినా వాష్ అవుట్ అయిపోతుంది. కీప్ ఇన్ టచ్ విత్ ఎవ్రీ వన్ అండ్ విత్ మీ ఆల్సో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పాట ఎనీథింగ్ ఎల్స్? ఏదైనా పాట లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చెప్తా. నేను జానపదాల మీద డీలిట్ చేశానండి. డీలిట్ అనేది చాలా అరుదైన అవకాశం. లక్కీలీ ఐ గాట్ ఇట్. పోస్ట్ రిటైర్మెంట్ నేను చేశాను, అంటే నేను పిహెచ్డి చేశాను, నా గైడెన్స్ లో 3 పిహెచ్డి వచ్చింది. ఆ తర్వాత పోస్ట్ రిటైర్ అయిపోయి ప్రశాంతంగా కూర్చుని చిన్నప్పటి నుంచి మా అమ్మ పాడినవి, మా నాన్న పాడినవి, నేను విన్నవి ఉన్న జానపదాలు అన్నిటితో పాటు మరో 200 జానపదాలు సేకరించి మద్రాస్ యూనివర్సిటీకి డీలిట్ సమర్పించాను. అసలు సుహాసిని అంటే పాట లేకుండా ఉండదు, అది వేరే సంగతి. పాట అంటే ఇందాక చాలా చక్కగా శాస్త్రీయంగా పాడారు. నేను అంత విద్వాంసురాలి కాదు, నాకు శాస్త్రీయ సంగీతం చాలా తక్కువ వచ్చు. అంటే రాదని కాదు, చిన్నప్పటి నుంచి అన్ని వింటూనే పెరిగాను కనుక శృత పాండిత్యం చాలానే ఉంది. జానపదాలే 1 or 6 చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు అడిగినందుకు. అయితే నాకు డెసిషన్ కి రాలేకపోయిన ఒక్క పాట ఒక చరణం దాకా పాడదామా, 1-2 పాటలు పల్లవి పాడదామా అనేది. ఎనీవే ఐ విల్ ట్రై, ఆ మూడ్ ని బట్టి. ఓకే. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తా. ఆ జానపదులు ఆడదాన్ని ఎంత ఉదాత్తంగా తీసుకున్నారు, ఎంత ఉదాత్తంగా చూశారనడానికి 100 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. సీతాదేవిని అడవికి పంపించి రాముడు శాంతాదేవిని పిలిచాడట, స్వర్ణసీతకి నలుగులు పెడదుగందా అని. రారో అక్కర శాంతాదేవి స్వర్ణ సీతకు నలుగులు పెట్ట అంటే ఆమె చెప్పిందంటే శాంత, ఆలిని అడవికి పంపిన నాడు చెపితివ రాఘవ ఒక మాట అయినా అని. అంటే రాముడు అన్నట, నిన్న రాత్రి కలనే గంటి కలలో గంపెడు గారెలు తింటి అన్నాడు. అప్పుడు శాంతాదేవి కోపం వచ్చి, కలలో గంపెడు గారెలు తింటే కల నిజమవునా ఘన రాగవులా అని అడిగింది. ఏ అక్కగారండి తమ్ముడిని నిలదీసేరా, పెళ్ళంతో ఉండేది ఇదేనా పద్ధతి, సక్రమంగా చూసుకో అని చెప్పగలిగితే ఇన్ని కథలు ఉండవు కదా. జానపదుల నుంచి మనం ప్రధానంగా నేర్చుకోవాల్సింది, మార్చి 8 రోజు మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది శృంగారం. ఎంత సున్నితమైన శృంగారం జానపదులు గుండె లోతుల్లోంచి పిలుస్తారు. అంతేకాదు ఆడది ఎంత వ్యక్తిత్వాన్ని, తన ఇష్టం, తను రావాలన్నా వద్దన్నా కావాలన్నా కాదన్నా ఖచ్చితంగా తెగేసి చెప్పగలిగినటువంటి ఆ స్వేచ్ఛ, ఆ ఆలోచన, ఆ వ్యక్తిత్వం వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం సరదాగా మాట్లాడుకుంటున్నాం, సరదాగా పాడుకుంటున్నాం కనుక సరదా అయిన పాటలతోనే ఏం చేస్తాను. నిన్నారమంటి కాదే
నిన్న రమంటిగాది నిన్నే రమంటిగాది నిమ్మలంగుల వేల నిర్మాలమ్మ హాయ్ నిమ్మ తోటల కాడి నిర్మాలమ్మ నిన్న రమంటిగాది నిన్నే రమంటిగాది నిమ్మలంగుల వేల నిర్మాలమ్మ హాయ్ నిమ్మ తోటల కాడి నిర్మాలమ్మ. అలా పిలుస్తాడు. మరి ఇలా వెళ్ళిపోతుందా? స్టార్ట్ అవుతుంది. మరో పాటలో మనుగోలు పొలాలకు కట్టెలకు రావా కట్టెలకు రావా కట్టె పుల్లలకు రావా అప్పుడైన సిక్కవన అప్పులన్నీ తీరవా ఏమె పిల్ల సింత ఏమె పిల్ల సింత ఏమె పిల్ల సింత. అలా గుండె లోతుల్లోంచి ఒక పాట. అప్పులైనా తీరవా అప్పుడన్నా చిక్కవనా అప్పులన్నీ తీరవా అనడంలో అతనికి ఆమె ప్రేమ బాకీ పడింది. అది వసూలు చేసుకునే తరీక అతనికి తెలుసు. మరి సున్నితంగా హృదయాన్ని తాటగలిగిన వందల వేల జానపదులకి చేతి మొక్కుతూ ఇలా చెప్తూ ఉంటే నేను గంట నేనే తీసుకుంటా. మిమ్మల్ని వినాలని వచ్చాను, మిమ్మల్ని వింటా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే పద్మా. సుహాసిని గారు ఎనీథింగ్ మోర్? చాలా చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని క్యాజువల్ గా సరదాగా మాట్లాడమని పిలిస్తే మీరు మాలో మనిషిగా చెప్పిన ప్రతి వర్డ్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, నిజంగా చెప్పండి, ఆవిడ లైఫ్ ఇన్స్పైరింగ్ గా కాదా? ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను ఎందుకు సెలెక్ట్ చేశానండి, షీఈస్ వెరీ మచ్ షీ హాజ్ ఇన్స్పైర్డ్ మీ ఫస్ట్. అందుకని నేను అనుకున్నాను నాకు వచ్చిన ఇన్స్పిరేషన్ అందరికీ రావాలి. సో షీఈస్ ద రైట్ పర్సన్. రిటైర్ అయిన వాళ్ళు ఇంక రిటైర్ అయిపోయాము ఇంకేముందిలే అనుకోకుండా ఎంతో చెయ్యొచ్చు అని చెప్పాలంటే ఒక ఉదాహరణ తీసుకురావాలి. లైవ్ ఎగ్జాంపుల్ ఆవిడ. సుహాసిని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ రిటైర్. 13 ఏళ్ళు అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాక్సిమం 2-3 ఏళ్ల కంటే ఎక్కువ లేరు. అందరూ ఇంకా అవ్వాల్సిన వాళ్ళు చిన్నపిల్లలైనా ఇప్పుడు మిమ్మల్ని చూసుకొని ఏంటంటే చిన్న తలనొప్పి వస్తే మన చాలా ఎక్స్క్యూజ్ గా దాన్ని తీసుకుని మన అన్ని వాయిదా వేసుకునే మనకి ఏది వచ్చినా మనం ముందుకు నడుస్తూనే ఉండాలి. లైఫ్ ఈజ్ ఏ జర్నీ, నాట్ ఏ డెస్టినేషన్. వీ షుడ్ మూవ్ ఆన్ అనటానికి భాసిని గారు ఒక ఎగ్జాంపుల్. మేడం, మిమ్మల్ని మేము ఫిజికల్ గా సత్కరించుకోలేము, కానీ ఎప్పుడైనా ఎక్కడైనా కలిసినప్పుడు ఈ రుణం తీర్చేసుకుంటాము. సో స్మాల్ ఫెలిసిటేషన్ విత్ అవర్ క్లాప్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. అవర్ best wishes to you for a healthy, happy, and you should inspire many more ladies. Thank you so much. ఇలాగే మాతో మేము కావాలన్నప్పుడు పిలుచుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు ఇంకా మంచి మంచి పాటలు, జానపదాలు, ఎక్స్క్లూజివ్ గా జానపదాలు పాటల కోసం, ఎక్స్క్లూజివ్ గా జానపదాలు పాటలు ఇలా మాటల కోసం మేము ఎప్పుడైనా కలుస్తాం, అప్పుడప్పుడు పిలుచుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు. తప్పకుండా. బిఫోర్ గోయింగ్ వచ్చినప్పుడు మనం గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. అలాగే అలాగే మీరు ఫుల్ సింగ్ తో వద్దురు కానప్పుడు ఫిజికల్ గా మీ డాన్స్ తో పాటు చూస్తాం మేము అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అమితాని ఇన్వైట్ చేసే ముందు గాయత్రి అన్మ్యూట్ చేసుకుని తను వెళ్ళిపోతుంది. తను మన కోసం అని చిన్న భోజనం తీసుకొచ్చింది, అది మనకి సర్వ్ చేద్దాం అనుకుంటుంది. ఓకే, అన్మ్యూట్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మేడం స్పీచ్ అయితే. మేడంది ఇంత మంచి స్పీకర్ తీసుకొచ్చినందుకు పద్మా మేడం మీకు చాలా చాలా థ్యాంక్స్. ఐ ఆల్వేస్ ఫీల్ అండి, మన ఎవ్రీ మీట్ లో మనకి ఏదో ఒకటి కావాలి. ఏం కావాలనేది నాకు తెలియదు, నాకు కావాల్సింది అందరికి పెడుతుంటా అంతే. సో ఇది ఎస్పీబీ గారిది మిథునం పిక్చర్ లోది, ఆయన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంగా. అవకాయం మన అందరిది పాట కొంచెం జాలీగా ఉంటుందని ఇది ఒకసారి చూసుకున్నాను అనమాట. పాడతాను. ఆవకాయమన అందరిది గోంగూర పచ్చడి మనదేలే, ఆవకాయమన అందరిది గోంగూర పచ్చడి మనదేలే, ఎందుకు పిజ్జాలు ఎందుకు బర్గర్ ఎందుకు పాస్తాలు ఇంకెందుకులే, ఎందుకు పిజ్జాలు ఎందుకు బర్గర్ ఎందుకు పాస్తాలు ఇంకెందుకులే, ఆవకాయ మన అందరిది
అందరిది గోంగూర పచ్చడి మనదేలే. ఇడ్డెళ్ళలోకి కొబ్బరి చట్నీ, పెసరట్టులోకి అల్లమురా. ఇడ్డెళ్ళలోకి కొబ్బరి చట్నీ, పెసరట్టులోకి అల్లమురా. దిబ్బ రొట్టెకు తేనె పాకము, దొరకకపోతే బెల్లమురా. దిబ్బ రొట్టెకు తేనె పాకము, దొరకకపోతే బెల్లమురా. ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే. వేడి పాయసం ఎప్పటికప్పుడే, పులిహారెప్పుడు మర్నాడే. వేడి పాయసం ఎప్పటికప్పుడే, పులిహారెప్పుడు మర్నాడే. మిర్చి బజ్జీ నోరు కాలవలే, ఆవడ పెరుగున తేలవలే. మిర్చి బజ్జీ నోరు కాలవలే, ఆవడ పెరుగున తేలవలే. ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే. గుత్తి వంకాయ కూర కలుపుకొని 25 ముద్దలు పీకుమురా. గుమ్మడికాయ పులుసుందంటే ఆకును సైతము నాకుమురా. ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే. పనసకాయ మనకున్న రోజునే పెద్దలు తద్దినమన్నారు. పనస పొట్టులో ఆవ పెట్టుకుని తరతరాలుగా తిన్నారు. ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే. ఇవన్నీ చేసి చేసి ఆవిడ విసుకొచ్చి లాస్ట్ కి అంటుంది, తిండి గలిగితే కండగలదని గురజాడవారు అన్నారు. అప్పదాసు ఆ మాట చెప్పుకొని ముప్పొద్దుల తెగ తిన్నారు. ఆవిడికి కసొచ్చేస్తుంది వండి వండి. సినిమా అండి, నాకు చాలా నచ్చింది. చాలా సార్లు చూస్తూ ఉంటాను నేను ఈ సినిమాని, చాలా చూస్తాను, ఎంత బాగుంటుందో అని. చాలా థ్యాంక్స్ అండి, అందరూ పేషెన్స్ తో విన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. ఓకే మేడం, లంచ్ డిన్నర్ పెట్టుకుంటాము. నువ్వు మా అందరికి ఇట్లా వర్చువల్ గా వర్చువల్ డిన్నర్ వంటలతో వడ్డించావు. థ్యాంక్ యూ సో మచ్. సో నౌ ఓవర్ టు అమిత. అమిత, ఐ మేడ్ యూ కో-హోస్ట్, యూ కెన్ జస్ట్ గో అహెడ్. ఇది ఒక చిన్న ఆర్ట్ ఫామ్ అండి, మనందరం ఈజీగా చేసుకునేది. అన్ని ఇష్టాలు అందరికి ఉండకపోవచ్చు, బట్ కొంతమందికైనా కొన్ని ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి let us see what she is going to show us. So over to Amita. Thank you, Padma. Thank you. I'd like to introduce a small, this is an art just done with ropes. Nothing, you don't need anything, you don't need needles, you don't need anything. So this is called macrame. And I'm sure many of y'all must have seen it long back, because it was very much in fashion in the 70s. Actually, it is a centuries old art. I'm sorry, my Telugu is not very good. Okay. So I'm explaining in English. So just a small brief history. Macrame is a centuries old art. It started with, the Arabians, they used to, the ends of the fabrics, the loose ends, the ropes that would stay, they would knot it up in beautiful patterns. And that is how the art started. And today, again, after when it came back in the 70s, it was a big fashion that time. Then again, it disappeared. Now again, with the advent of Pinterest, internet and all, people who are crafting, they have revived it. And it has come back in a beautiful way. So I am now that it's come back, and then when I came across on internet and all, then I taught myself, because I already knew a few basic knots, and then I found it very interesting to pick it up and revive it once again. So I'm trying my best to popularize this art through my Insta handle, Nakra Drama. Please do take a look if anyone's, if all of you are interested, just take a look.
Okay, I would like to show some things which I've the application of a small plant. I've added the sail with macrame knots. Then these are jars which have been given a nice cover with just knotting. This is another jar, and there are a number of applications. You can go on and on. Like this is a neck piece. I wish I could show it properly. A neck piece. The girls with, trendy girls are wearing these days, these things. And then we have placemats like these, or curtains, jars, anything. You can it is, the sky is the limit. We can take our creativity to very high heights, if we just learn a few knots, and that is more than enough, to develop this art. So in home decor, the uses are in home decor, home furnishings, and number of uses. You can use it anywhere the way you like. Plant hangers. Plant hangers is a beautiful item where we can, showcase it. They are outside. If you would like, I would show it to you, or it's okay. Okay. So I would like to show a small demonstration to make hanging jars. Hanging jars which we can use in many ways apne gharon mein, like especially during festivals when we need to put lights, Diwali, Dussehra. So at that time we can, make those hanging jars and hang them around. They add a lot of beauty. So should I please start sharing the screen? Padma ji? Yeah, please. Yes, you can share. Okay, so I'll just give this brief demo. I hope you'll enjoy it. అండ్ మీకు ఒక విషయం తెలుసా, మీ అందరికి Is it ప్రామిస్ playing? చేసినట్టు ఐ హావ్ మమ్మీ విత్ మీ, Yes, అండ్ playing. మమ్మీ మనకి ఈ రోజు Okay. మెక్రామేతో ఏదో ఒక స్పెషల్ చూపిస్తుంది ఫర్ దివాలి అండ్ దసరా ఫెస్టివ్ ఓన్ DIY డెకరేషన్. గైస్ గెట్ ఎక్సైటెడ్. So mama, what are you teaching us today exactly? I'll show you some hanging lantern kind of thing. Okay. With we can put light inside, we can put a plant inside, we can put water, we can put money plants, anything. It's your choice. సో బేసికలీ గైస్ ఇది ఒక వాల్ హ్యాంగింగ్ లాగా అనమాట. అంటే వాల్ లో, డోర్ లో, విండోలో ఎక్కడైనా మీరు హ్యాంగ్ చేయొచ్చు. అండ్ ఎస్పెషలీ ఫెస్టివ్ సీజన్ కాబట్టి వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఫెస్టివ్ కలర్స్, రెడ్ అండ్ yellow. సో ఇదే సేమ్ థింగ్ మీరు మెక్రామే థ్రెడ్స్ తో చేస్తే అది నార్మల్ గా వైట్ మెక్రామే We can లేదంటే use jute, we can use Jute. yeah, we can use jute, we can use any thread that we Wow. have. The red and yellow molly that we red have, and that yellow. we can use. Anything. సో ఎనీ థ్రెడ్ Just బేసిక్లీ yeah. ఏదైనా ఒక థ్రెడ్ మీరు తీసుకోండి, అండ్ మేము యూజ్ చేసింది మీకు చూపిస్తాం, అండ్ అది ఎక్కడ తీసుకున్నామని కూడా మీకు చెప్తాం. సో ఇట్స్ టోటలీ అప్ టు యూ, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. జస్ట్ యూజ్ యువర్ క్రియేటివిటీ, ఓన్ క్రియేటివిటీ కూడా యూజ్ చేసి ఏదైనా కొత్తగా క్రియేట్ చేసి నాకు తప్పకుండా ఇన్స్టాగ్రామ్ లో పిక్చర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకే, And don't forget to tag. అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాగ్ మ్యాక్రా డ్రామా. అది చెప్పడం మర్చిపోయాను. సో గైస్ లెట్స్ గెట్ స్టార్టెడ్. Audio is not coming, Amita. Not coming. That audio, your voice is coming, but video. Not coming. Now? Not coming. Should I stop it and play it again, Padma? No audio. No audio. No audio? Yeah. I'll just play it once again, okay? Yeah.
అండ్ మీకు ఒక Now- విషయం తెలుసా, మీ అందరికి ప్రామిస్ చేసినట్టు ఐ హావ్ మమ్మీ విత్ మీ. Now- అండ్ మమ్మీ మనకి ఈ రోజు Can you మెక్రామేతో ఏదో ఒక స్పెషల్ చూపిస్తుంది ఫర్ దివాలి అండ్ దసరా ఫెస్టివ్. ఓన్ I'm so sorry. 1 minute. I'll just go back. I'll check. You do one thing, let the picture play in that and you give your voice over. It is only awareness, no? Okay. Okay, then I'll do that. I'll do that. It will be better. You can even. Okay, I'll do that. Okay. It was in Telugu. It would be very nice, you know, if you all could No hear problem. it. All will understand English and Hindi. No problem. Okay, okay. I will forward the YouTube link to them later. Okay. Oh my God, microphone. Oh. Your voice Okay. is coming. No problem. My voice is coming clearly. Yes, yes, yes. విషయం తెలుసా, మీ అందరికి ప్రామిస్ చేసినట్టు ఐ హావ్ మమ్మీ విత్ మీ. అండ్ So- మమ్మీ మనకి ఈ రోజు మెక్రామేతో Is the ఏదో ఒక screen, is the స్పెషల్ picture చూపిస్తుంది playing ఫర్ దివాలి. properly? Yes, yes. Once again, hi Playing, guys. just And మీకు forward ఒక it and విషయం తెలుసా, show the మీ అందరికి demo ప్రామిస్ part. Yeah, I'll చేసినట్టు do that. ఐ హావ్ మమ్మీ Okay. అది So చెప్పడం we'll start మర్చిపోయాను. with the- సో గైస్ లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ ఈ గ్లాస్ జార్ రెడీ చేయడానికి మనకి ఏమేం As you కావాలంటే can see, ఫస్ట్ this is a ఒక glass గ్లాస్ జార్ jar. తీసుకోండి. ఏ షేప్ అయినా పర్వాలేదు, ఏ సైజ్ అయినా Any పర్వాలేదు, size, గ్లాస్ any బాటిల్స్ shape అయినా is Ah, ఓకే. now it's coming. Anything is fine. Amita, now it's playing voice. నెక్స్ట్ మనకి ఒక సెలో టేప్ లేదంటే Okay, done, మాస్కింగ్ done. టేప్ కావాలండి. తర్వాత ఈ విధంగా స్ట్రింగ్స్ కావాలి. మేము తీసుకున్న స్ట్రింగ్స్ బేగం బజార్ లో తీసుకున్నాం, మీకు ఏ క్రాఫ్ట్ షాప్ లో అయినా దొరుకుతుంది. సో ఈ గ్లాస్ జార్ సైజ్ కి 30 ఇంచెస్ ది 8 స్ట్రింగ్స్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ మనకు హ్యాండిల్ రెడీ చేయడానికి ఈ విధంగా వేరే స్ట్రింగ్స్ తీసుకోండి, ఇది స్ట్రాంగ్ అయితే బాగుంటుంది. తర్వాత ఒక డెకరేటివ్ టచ్ కి ఏదైనా క్లాత్ తీసుకోండి, దాంతో బో రెడీ చేస్తాం. అండ్ ఫ్లవర్స్, మీ దగ్గర ఫ్రెష్ ఫ్లవర్స్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. జార్ లోపల వేసుకోవడానికి ఒక క్యాండిల్ తీసుకోండి, లేదంటే పర్ల్స్, లేదంటే ఫెయిరీ లైట్స్, ఏదైనా సరే. సో ద ఫస్ట్ స్టెప్ ఇస్, సో ఈ జార్ కి స్ట్రింగ్ ఎలా మెజర్ చేయాలంటే ఇలా కొంచెం ఇది టై చేసిన తర్వాత కూడా ఇంత మిగిలాలండి. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ని ఒక సర్ఫేస్ మీద ఇలా స్టిక్ చేసేయండి. ఇప్పుడు గైజ్ మన రెడ్ అండ్ yellow థ్రెడ్ ఉంది కదా, 30 ఇంచెస్ అప్రాక్సిమేట్లీ, దాన్ని తీసుకోండి. సెంటర్ కరెక్ట్ గా చూసుకొని ఒక ఎండ్ ని ఇలా లూప్ చేసి 2 ఎండ్స్ ఉంటాయి కదా థ్రెడ్ ది, అది ఈ విధంగా అందులో నుంచి లాక్కోండి. సో ఇలా ఇది నాట్ అయిపోతుంది. ఈ నాట్ ని మక్రామేలో లాక్స్ హెడ్ నాట్ అంటారు. సో ఈ 8 స్ట్రింగ్స్ ఇలా కట్టిన తర్వాత ఒక పెద్ద స్ట్రింగ్ తీసుకోండి. దీంతో ఏమవుతుందంటే ఈ జార్ కి మనం హ్యాండిల్ లాగా పెడుతున్నాం అనమాట. సో మీకు ఏ సైజ్ కావాలి ఆ సైజ్ లో హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు సెంటర్ పాయింట్ చూసుకోండి, 4 స్ట్రింగ్స్ ఈ సైడ్, 4 స్ట్రింగ్స్ ఈ సైడ్ చేసి ఈ స్ట్రింగ్ ని ఈ విధంగా లూప్ చేయండి. ఇప్పుడు ఈ టేప్ తీసేయండి అండ్ ఇది ఈ జార్ కి కట్టేయండి. కట్టినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కడైతే హ్యాండిల్ వచ్చిందో ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఈ నాట్ రావాలి. అప్పుడు మీకు జార్ సెంటర్ కరెక్ట్ గా ఉంటుంది, ఒక సైడ్ కి టిల్ట్ అవ్వకుండా. ఈ నాట్ కట్టినప్పుడు చాలా జాగ్రత్తగా టైట్ గా కట్టండి. 2 టైమ్స్ నాట్ చేయండి. 4 స్ట్రింగ్స్ ఉన్నాయి, 4 స్ట్రింగ్స్ ని 2 టైమ్స్ ఈచ్ నాట్ చేయండి. All we have to do is tie it up properly so that it stays strong. సో దీని గురించి టెన్షన్ పడకండి, ఇది కట్ చేసిన తర్వాత దీని మీదనే డెకరేషన్ స్టిక్ చేస్తాం. ఇప్పుడు గైస్ ఈజ్ ద ఫన్ పార్ట్. ఇప్పుడు మనం నాటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఇలా స్ట్రింగ్స్, మనం కట్టిన స్ట్రింగ్స్ అంతా కరెక్ట్ గా అడ్జస్ట్ చేయండి. అన్ని సెంటర్ కరెక్ట్ గా ఉండాలి. 4 ఈ సైడ్ 4 ఈ సైడ్ ఈక్వల్ గా వచ్చేలాగా చూడండి. Adjust the distances evenly. అన్ని ఈ విధంగా ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం నాటింగ్ స్టార్ట్ చేయాలి.
దానికి మీరు కట్టిన థ్రెడ్స్ లో ఒక్కొక్క స్ట్రింగ్ తీసుకొని ఈ విధంగా నాట్ చేయండి. మళ్ళీ మిగిలిపోయిన స్ట్రింగ్ ఉంది కదా, దాన్ని నెక్స్ట్ స్ట్రింగ్ తో కలిపి నాట్ చేయండి. మళ్ళీ 1 స్ట్రింగే తీసుకోవాలి నెక్స్ట్ స్ట్రింగ్ లో కూడా. సో నాట్స్ ఎప్పుడు ఒకే లెవెల్లో వచ్చేలాగా చూడండి. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. నాట్స్ అన్ని అయిన తర్వాత మళ్ళీ అదే ప్రాసెస్ ని రిపీట్ చేయండి. 1 స్ట్రింగ్ తీసుకొని నాట్ చేయండి. అన్ని స్ట్రింగ్స్ తో ఇదే ప్రాసెస్ చేయండి. గైజ్, మీకు ఇంకా దగ్గరలో ఫిష్ నెట్ కావాలి అంటే మీరు ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ టై చేయొచ్చు అండ్ నాట్స్ కూడా దగ్గర చేయొచ్చు అన్నమాట. సో గైజ్, చూసారా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ జార్ని ఇలా ఉల్టా చేసి మిగతా స్ట్రింగ్స్ ఉన్నాయి కదా దాన్ని కింద టైట్ గా కట్టేయాలి. టైట్ గా ఒక నాట్ కట్టేసిన తర్వాత ఒక్కొక్క స్ట్రింగ్ ని ఇలా పుల్ చేస్తూ అడ్జస్ట్ చేయండి. సో యువర్ నాట్ ఇస్ రియల్లీ టైట్. ఇప్పుడు లూజ్ ఎండ్స్ ని కట్ చేయండి. దేర్ యూ హ్యావ్ ఇట్ గైస్, యువర్ గ్లాస్ లాంటర్న్ ఇస్ రెడీ. ఇప్పుడు దీన్ని డెకరేట్ చేసేద్దాం. గైజ్, ఇప్పుడు బో రెడీ చేయడానికి ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఫోల్డ్ చేయండి. మళ్ళీ దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్ట్రింగ్ తో కట్టేయండి. సో ఇది టైట్ గా కట్టిన తర్వాత ఈ ఫ్లవర్స్ దీని మీద స్టిక్ చేయండి, లేదంటే ఇలా కట్టేయండి సింపుల్ గా. చూసారా ఎంత తొందరగా రెడీ అయిపోయింది అండ్ ఫెస్టివ్ కలర్స్ లో ఎంత ప్రెటీగా ఏ షేప్ గ్లాస్ జార్ బాటిల్ దేంతో అయినా చేసుకోవచ్చండి. అండ్ జస్ట్ సీ ఇట్ లుక్స్ సో ప్రిటీ, జస్ట్ పర్ఫెక్ట్ ఫర్ దసరా అండ్ దివాలి. అండ్ ఇంకొక విషయం చెప్పాలా మీకు, ఇది మీరు ఎప్పుడైనా ఇందులో బర్నింగ్ క్యాండిల్స్ వేయకూడదంట. బికాజ్ యూనో మొత్తం థ్రెడ్ ఉంది కదా, సో ఫైర్ క్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యూ కెన్ పుట్ ఫెయిరీ లైట్స్ లైక్ దిస్ ఆర్ యూ కెన్ ఆల్సో పుట్ పర్ల్స్. లెట్స్ సీ హౌ పర్ల్స్ లుక్. గైస్, చూసారా, మేమైతే దీపావళి అండ్ దసరాకి రెడీ అయిపోయాం. బికాస్ దీపావళి ఈజ్ ఆర్ మెయిన్ ఫెస్టివల్ అనమాట. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. మా మార్వాడీస్ లో అయితే దీపావళి అంటే ఒక 2-3 days వరకు ఏదో ఒకటి పండుగ అవుతూనే ఉంటుంది. సంక్రాంతిలో ఎలా 3-4 days ఉంటుంది, అలా దీపావళి మాకు అనమాట. అండ్ గైస్, చూసారా ఇది హ్యాంగింగ్ తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో. ఐ హోప్ యూ లైక్ దిస్ ఎపిసోడ్ గైస్. అండ్ మీరు ఇది ట్రై చేస్తే గనక డూ నాట్ ఫర్గెట్ టు ట్యాగ్ మ్యాక్రా డ్రామా, అంటే మా మమ్మీ పేజ్. మమ్మీ ఇంతకు ముందు చేసిన మ్యాక్రామే అంతా మీకు చూపించాను కదా. సో మమ్మీది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి మ్యాక్రా డ్రామా. అందులో మమ్మీకి ట్యాగ్ చేయండి. వీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ ఇఫ్ యూ సెండ్ us your pictures.
So that was a small demo. Amita, Hello. really nice. Can I have a everyone hear? question. Is she your daughter? Yes, that is my daughter Ashmita. Is it? We know her Yes. before we know you. Yes, yes. Really, we don't She know. happens to be a very popular Telugu TV artist, and right now she's blogging. She's stopped acting right now. She stopped serials, and so that is my eldest daughter. Okay, so we got one more source for something. Thank you. Really. I hope you all liked the demo, and any questions related to the art or anything, I will be very happy to answer. Yes, if you want to. Yes. మేము ఇది తెలుగులో ఇది వరకు ఉట్టి అనేవాళ్ళమండి. ఉట్టి కట్టేవాళ్ళం కదా, పైన ఉట్టి కట్టేవాళ్ళం, ఆ ముడ్లు అలాంటి అలా చిన్నది. ఇది సాఫిస్టికేటెడ్ ఉట్టి, చిన్నవి పెట్టుకోవడానికి బాగుంది చూడటానికి. ఈజీ టు మేక్ ఆల్సో. కాకపోతే మీరు చూపించిన డిఫరెంట్ అదర్ ఐటమ్స్ ఉన్నాయి కదా, స్లోగా. Yes, we can make plant hangers with this. They look very pretty. The simple technique which I have showed you, you can just adapt it to, use this. Can you show your house where you have kept it by taking your laptop? Yes, We'll get an idea where show you. Use them. Yeah, plant hangers are very useful, and the other small items that I've already shown you, plant hangers is very, very easy to do and adapt. I'd like to show you one nice wall hanging also. This is one huge wall hanging which I made recently. Oh. Can anyone see? Everyone can see it? Yes. Okay. And I'd like to show you the plant hangers which I have displayed outside in the balcony. Emma. తను చిన్న నాకు ఒకటి గిఫ్ట్ ఇచ్చిందండి, చిన్న వాల్ హ్యాంగింగ్, చిన్న పాట్ పెట్టి. ఎంత బాగుందో అసలు. అది చూసినప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తుంది. తనే చేశానంది. అది చేయడం నాకు చెప్తావంటే ఇవన్నీ బయటకు వచ్చినాయి అనమాట. అవి చేస్తా అంటే ఓకే లెటర్ చాలు. అన్మ్యూట్ అమిత అన్మ్యూట్ అసలు. Amita, your video was okay. Can you hear me? Yes. Okay. So this is what the art is about, and I hope everyone enjoyed it. Yes, Amita. Yes. Yes. We came to know that it can be done so easily. Yeah, exactly. We should start trying it. There are a few other, as you go see any art, the moment we pick it up, we start with something very simple. What I have shown is a very simple beginning point. And then there are variety of different knots. Like this, I would say, is a basic square knot. This is called, This is a basic square knot. And then you can just take it higher and higher anywhere. I mean, once you pick it up, and people who are interested, it is addictive. It is like a therapy, for
all your stress and all goes away when you start knotting. Any art is a stress buster. Like we can say. Any art, right. Stress buster. Thank you so much, Amita, for being with us. I would like to show you one big project that I'm doing right now. Yes, This is a curtain. If you can see it, it's a window curtain. This is under, it is an under construction, or I can say work in progress. Hours and hours, but very, very enjoyable, I can see. Okay. So keep posting me the things. I will forward them. Sure. Okay. All you do is follow my page. I keep updating everything on Insta. All those who are on Insta follow. So I keep updating whatever I'm doing. I'll send the link in the link in our group. Okay. Thank you so much. Thank you. Actually, our group is very big today. Very few people have come, but in group they are all very active. Okay. Definitely, your thing will be sent to each and everyone. And thank you so much. Let us all clap her for her presence. Actually, thank you. Thank you for appreciating. You're always very appreciative. And I really appreciate the fact and listening to, although I couldn't really understand too much of Dr. Lakshmi, I couldn't understand much, but I could relate that she is also a very creative person, and my deepest respect for her. So what, friends, now it's turn to all of you. Tell me, how are the speakers and guests today? చెప్పండి మీరే అందరూ అన్మ్యూట్ చేసుకోండి. నౌ ఇట్ ఇస్ ఓపెన్ సెషన్. మీ ఫీలింగ్స్ చెప్పండి. నెక్స్ట్ లీలా బహేతి విల్ సింగ్ ఏ సాంగ్ అండ్ లక్ష్మీచారులు ఉంటే తాను విల్. సో ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ నౌ. చాలా బాగుందండి మీ ఆర్ట్. కంగ్రాచులేషన్స్. బాగుందమ్మా, చాలా బాగుంది, చక్కగా ఉంది, అందరి మాటలు బాగున్నాయి. చేసి చూద్దాం అనిపించేలా ఉంది. గీత గారు ఉన్నారు ఇక్కడ. గీత తను కూడా మంచి ఆర్టిస్ట్ అండి. తను కూడా ఎంత క్రియేటివ్ అంత క్రియేటివ్. తన గురించి కూడా ఆ రోజు తర్వాత చూసాను గీత గారిని. వాళ్ళ గురించి మా గుమ్మం చూడండి మేడం, గుమ్మాన్ని తగిలించాను చూడండి. అవన్నీ తనే చేస్తుంది మొత్తం. ఇంట్లో బొమ్మలు ఏంటి, మన విక్స్ బాటిల్స్, హార్లిక్స్ బాటిల్స్, వీటిని ఏంటంటే బొమ్మలు చేసి బొమ్మలకు వెళ్తుంటాం వాళ్ళ ఇంటికి. ప్రతి చిన్న వస్తువుతో బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ చేస్తూనే ఉంటారు ఆవిడ. మేము చాలా ఏళ్ళు చూసాం కంటిన్యూగా వెళ్ళి. కానీ బాగుంది మేడం, ప్రోగ్రామ్ చాలా బాగా చేశారు. అందరికి కూడా శుభాకాంక్షలు. కానీ మీరు అన్నట్టు రిటైర్ అయిపోయామని అనుకోవట్లా. నేను శుభ్రంగా ఏదో ఒకటి పెట్టుకుంటాను. బ్లౌజెస్ కుట్టుతున్నాను, ఏవో ఒకటి చేసుకుంటూనే ఉంటాను. చెట్లు పెట్టుకుంటాను మేడం. ముందర చెట్లు అంటే బాగా ఇష్టం. ఇంటి ముందు చిన్న గార్డెన్ ఉంది, హాయిగా నాకు టైం పాస్ బాగానే ఉంటుంది. గుడికి దగ్గరలో గుడి ఉంది, గుడికి వెళ్తాను. ఫ్రెండ్స్, మనము అందరూ కొంతమంది ఉండగానే ఈ సంవత్సరం మంది చూస్ టు ఛాలెంజ్ అనేది థీమ్. సో లెట్ us all just సింబల్. సింబల్ మేడం आप अभी कहां पर हो? పెట్టండి చేతులు. చూస్ టు చెన్నై మేము చెన్నైలో ఉన్నారా? లక్ష్మి గారు, NHSR లక్ష్మి గారు. మేడం आपका नंबर देना मैडम. ఓకే I'll send you. So I request everyone to please represent yourself with choose to challenge symbol. ఇంకా లోపలికి రండి ఎవరు అందరూ. అమిత, you also. Amita, choose to challenge. I can't. We are here to choose to challenges and face the challenges to to progress. So everything, whatever is coming in your life is a challenge. We will definitely overcome those challenges with optimism and positivity. That's what this year's theme. So we are all choosing challenges to keep going and to progress further. So Jyoti, నువ్వు కనిపించట్లేదు, నువ్వు కూడా ఇట్లా చూస్ టు ఛాలెంజ్ సింబల్ ఒక్కసారి ఫోటోగ్రాఫ్ పెడతాను అనుకుని. పోయిన సంవత్సరం ఛాలెంజ్ మనందరికి కరోనాస్ మేడం. కరోనా, అవును, ఛాలెంజింగ్ గానే మనం ఇది చేసాము. ఒకసారి పెట్టండి, నేను పిక్చర్ తీస్తున్నాను. పిక్చర్ కోసం
Thank you. Thank you. Thank you. Now over Thank to you. Leela Baheti. Leela Baheti. Yes. पाठ पाड़म्मा गाना गाओ. मैडम नमस्ते। सबसे पहले आपको धन्यवाद देना चाह रही हूँ कि आप इस तरह के मौके देते हो। और आज मैंने डॉक्टर सुहासिनी लक्ष्मी जी मैडम की बात सुनी, आज गीता जी को देखा है, और आपके इंस्पिरेशन की वजह से आज हम इंदिरा पार्क में भी महिला दिवस मनाकर आए हैं। और मैं सभी को यही बताना चाह रही हूँ कि पद्मा मैडम खुद ही एक सशक्त नारी है और हम सबको एक शक्ति देती है, मिसाल है। और हाँ एक मिसाल है। हाँ। और आज गीता मैडम को देख के तो मुझे इतनी खुशी हो रही है कि हमारी सीनियर मोस्ट दीदी है। मुझे बचपन से मतलब जब ऑफिस में थे तब इतना प्यार करती थी, इतना प्यार से बोलती थी। और गीत क्या गाऊं मैं, बस 2 लाइन बोल रही हूँ कि कोमल है कमजोर नहीं हम, शक्ति का नाम ही नारी है, हम सब शक्ति का नाम ही है। मुझे खुशी में और कुछ बोलने ही नहीं आ रहा। गीता मैडम आपको पता दीजिए, पद्मा मैडम आपको कितना धन्यवाद दूं, मेरे पास शब्द नहीं है। जरूर दूंगी, जरूर। थैंक यू। और डॉक्टर सुहासिनी मैडम का भी धन्यवाद, वो जो बोल रहे थे वो भी सही। థ్యాంక్ యూ. నెక్స్ట్ మన కార్యక్రమాల్లో ఎప్పుడైనా పిలుద్దాము మేడం ని. हम लोग सोचते हैं कि फैमिली को हाँ ठीक है मैडम। डॉक्टर मैडम और सभी को धन्यवाद और थैंक यू। అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు లేటెస్ట్ గా ఎక్కువ పాపులర్ అయినవి ఏంటంటే మనం ఇండోర్ ప్లాంట్స్, మైక్రో గ్రీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు మన ఇంట్లోనే చిన్న చిన్న వాటిల్లో మనం 1 వీక్ లో ఎట్లా కన్జ్యూమ్ చేయాలి, ఆకుకూరలు అలాంటివన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఆ మైక్రో ఎలా పెంచుకోవాలి అనే విషయం మీద నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎక్కువ మొబిలైజ్ చేయండి, ఆ డెమో చూపిస్తాం. చాలా చాలా ఈజీ, చాలా చాలా యూస్ఫుల్, క్రియేటివ్. మనల్ని మనము ఎకో ఫ్రెండ్లీగా బాగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలంటే మనం గ్రీనరీ వైపు వెళ్ళాలి. కాబట్టి హౌ టు గ్రో మైక్రో గ్రీన్స్ అనే దాని మీద కాన్సెప్ట్ తీసుకున్నాను. ఐఎమ్ ట్రైయింగ్ టు బ్రింగ్ someone to our meeting next. So please friend, tell our other BSNL friends also to join whenever we call them. It is only for them. I will not get anything if I conduct this. And నా జూమ్ ప్యాకేజ్ వాడి నేను ఇది చేయడం ఎందుకంటే ఇట్లా అయినా అందరం కలుస్తాము. ఫిజికల్ గా రమ్మంటే కుదరట్లేదు. ఇట్లా అయినా కూర్చొని టీవీ ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉంటాం కదా, అంతకంటే ఎక్కువ ఏం కాదు కదా ఇది. సో మనకి ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ అవర్ జోన్ మనకి ఏమేమి వస్తున్నాయో అన్ని చేయాలి. నేనైతే కరోనా పీరియడ్ ని 100% యూటిలైజ్ చేస్తున్నా. కరోనా పీరియడ్ ని చాలా బాగా యూటిలైజ్ చేస్తున్నాం. మనం అందరూ ఇలాగే యూటిలైజ్ చేసుకుందాము. సో ఇంకా మేడం ఇంకెవరైనా చెప్పదలుచుకుంటే చెప్పండి, విల్ కంక్లూడ్. శ్రీదేవి మేడం చెప్పండి, అన్మ్యూట్ చేసుకుని చెప్పేయండి. జస్ట్ హౌ యూ ఫెల్ట్ టుడే. మేడం, ఫస్ట్ అందరికి నా విమెన్స్ డేస్ విషెస్. అండ్ డాక్టర్ సుహాసిని గారి మాటలు విన్నాక రియల్లీ ఇట్ వాజ్ ఇన్స్పైరింగ్ అండ్ సో మచ్ షీ హస్ అచీవ్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద గాడ్స్ గివెన్ లిమిటేషన్స్ అండ్ ఆల్. రియల్లీ ఇన్స్పైరింగ్. అండ్ పద్మా మేడం, థ్యాంక్ యూ ఫర్ దట్, ఫర్ అరేంజింగ్ అండ్ ఇంట్రడ్యూసింగ్ సచ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ టు us also. And Amita garu, it's a very creative and easy thing to decorate the occasion. I'm very happy to know about it. And first, I'm very happy to meet all my old friends. And we often looking forward to meet all of you again and again. Edukante visiting konచెం restrict avadam vallana, లేకపోతే ఒక ప్లేస్ లో మీట్ అవ్వడం మనకి ఇప్పుడు వీలు కావట్లేదు. కాబట్టి థ్యాంక్స్ టు ద కోవిడ్ వ్యాక్సిన్, షాయద్ ఆఫ్టర్ June we will be able to meet and celebrate and compensate all this separation and be active. And social, the physical ga kuda we can extend our services to the in different phases. Padma madam, I am just eagerly waiting for you to return to India.
so that we can do something. Thank you very much, Madam Suhasini. Thank you so much. And I thank you one and all for. పద్మ ఒక మాట చెప్తాను. పద్మ నేను ఒక మాట చెప్తా. చెప్పండి. థ్యాంక్స్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే నాకు కోవిడ్ వచ్చి తగ్గి 100 రోజులు అయిపోయింది. ఐఎమ్ ఏ వారియర్ ఈవెన్ ఇన్ ఇట్. ఎస్. సో భయపడి పారిపోతే జీవితం తరుగుతూనే ఉంటుంది. నిలబడి నడవడం మొదలెడితే సమస్యలు అన్ని పక్కకి పోతాయి. బీ బ్రేవ్, బీ ఏ వారియర్. మిమ్మల్ని అన్ని ఎన్ని పరీక్షలు పెట్టినా నేను నెగ్గుతానని మీరు నిరూపించుకున్నారు. అందుకని పరీక్షలు వస్తున్నాయి. రమా మేడం, రమాదేవి గారు. పద్మ, నేను కొద్దిగా గెస్ట్లు వచ్చారు. ఓకే, ఒకసారి బాయ్ చెప్పేసి అందరికి విషెస్ అదే అందరికి విమెన్స్ డే శుభాకాంక్షలు. సుహాసిని గారు అయితే ఎక్కడికో తీసుకెళ్లారు మమ్మల్ని అందరినీ. చాలా బాగుంది. పద్మా మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పద్మాజీ. థ్యాంక్ యూ రమా మేడం. పద్మ శర్మ గారు థ్యాంక్ యూ. చెప్పండి. ఇలా ఏర్పాటు చేస్తూ ఉండండి మేడం. ఈ ఏజ్ లో మనకు కావాల్సింది ఫ్రెండ్షిప్, మాటలు, చక్కటి మాటలు. మేడం ప్లీజ్ మళ్ళీ ఏర్పాటు చేయండి. థ్యాంక్ యూ. ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్. ఫర్గెట్. థ్యాంక్ యూ. జస్ట్ ఏ నెంబర్, దాని గురించి అసలు అనుకోవద్దు. ఫస్ట్ అందరికి విమెన్స్ డే గ్రీటింగ్స్ అండి. పాట పాడతారు సార్. మన లేడీస్ ని రాశానండి. ఒక్క నిమిషం మేడం మాట్లాడివ్వండి. మాట్లాడినాకే. సో నెక్స్ట్ పద్మా శర్మకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంగ్రాచులేషన్స్. ఇంత ఎఫర్ట్ తీసుకుని ఇదంతా ఆర్గనైజ్ చేసిన. నెక్స్ట్ కమింగ్ టు లక్ష్మీ సుహాసిని గారు, రోజు మార్నింగ్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ లేస్తే బాగుంటుందేమో అనిపిస్తోందండి నాకు. తర్వాత అమిత, లవ్ యువర్ వర్క్ వెరీ మచ్ and that latest work you are doing in progress, that is very captivating. Thank you so much. I'm very happy to see that, though I'm not that much conversant in doing those things, but I enjoy a lot seeing those, and I can tell other people, whoever are interested, to go through that. And next పాట పాడిన మన విజయలక్ష్మి గారికి, తర్వాత ఈ మన మేడం ఉన్నారు కదా గాయత్రి మేడము, ఇద్దరు చాలా బాగా పాడారు. మిగతా అటెండ్ అయిన అందరికి థ్యాంక్స్ అండి. ఎస్పెషల్లీ స్మిత మేడం, మీరు తొందరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నానండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ పద్మా శర్మ గారు. థ్యాంక్స్ ఎ లాట్. గారి పాట మన కోసం పాట రాశారు. అవునా? Amita, she has written a song and singing. She is the writer and singer. Oh, right. Let her. పాడండి. నేనా? ఉందిలే మంచి కాలం ముందు ముందునా, పాడాలి ఆనందంగా. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, ఎందుకు సందేహం ఎందుకు, రానున్న కాలంలో మనకంతా మంచిగా. ఆనాడు అదిగో కలదు మన ఎదుడా, అందరం కలుద్దామంట. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ అన్నం మనకే సొంతం, ఆకలి వేస్తే అన్నపూర్ణలం, అరాచకం చేస్తే ఆదిశక్తులం, కష్టాలు వస్తే కన్నా తల్లులం. ఆ రోజెంతో దూరం లేదు స్వర్గీయలో, ఉందిలే మంచి కాలం ముందు ముందునా,
అందరూ సుఖపడాలి ఆనందంగా ఉందిలే. వ్యక్తిగతంగా కలవకపోయినా జూమ్ మీటింగ్లంటూ మాట్లాడుతుంటే మనోధైర్యము మనకే వచ్చి 10 మందికి మనము సాయం చేస్తే ఆ రోజెంతో దూరం లేదు. అదిగో చూడు నేడు ఆ రోజెంతో దూరం లేదు. అదిగో చూడు నేడు రేపు సఖియలో ఉందిలే మంచి కాలం ముందు ముందునా. అందరూ సుఖపడాలి ఆనందంగా ఉందిలే. Thank you, PVL garu. Neelap, you have joined all the way from Bhubaneswar. How can we forget you? How can we live without your address? Thank you. No, nothing. Intermediately, I was not getting internet. That's the one problem. My net was not working in between. Anyhow, thank you very much, madam. You have done a great effort gathering from east to west and north to south. We all are here. And really, this COVID period, it enhanced us to improve our technology. At least we were not able to speak or do any function in that mobile. Now we are gathering, we are talking, we are doing them all the things in that mobile, doing the attending this meeting and everything. That means we are improving in that hardship. Whatever Dr. Madam Lakshmi told, no, within the hardship only we are improving. That is one example and inspiration to us, because we were not getting enough time to operate this mobile and the functions. But all we are able to attend meeting in that mobile, in Zoom, and doing everything here. That is one great achievement. And moreover, I am very thankful to you. You are not forgetting me. Thank you very much, madam. This day really, आप सशक्ति एक क्या बोलते हैं, एक उदाहरण है. This year Women's Day, government is declaring for नेतृत्व के लिए, नेतृत्व leadership के लिए, and already leadership के लिए this year is offering for that. They are naming us for the ladies leadership के लिए. So that already all these are doing BSNL officers, worked for BSNL for more than 10 years and all, and recently took VRS. So all are employees only. So ex-employees. Yes. We are trying to have our own navigation. Really, I am very happy and thankful to everybody. Thank you. Jyoti, don't forget ఒకసారి హాయ్ చెప్పేస్తే క్లోజ్ చేద్దాం, మీరే మిగిలిపోయారు. Those who have not. Happy Women's Day, madam. She is from US. She is from US. She just joined. Okay. బాగున్నారా? Better late than never. Hello. Jyoti, చెప్పమ్మా జ్యోతి. Hi, Sumitra, how are you? Hi, fine, madam. బాగున్నారా? Happy Women's Day. Jyoti, please, all of you wish. It is too late. We will just wind it up. Happy Women's Day to all of you. Thank you. Thank you. Wish you the same. Thank you. Hi, Sumitra. Hi. Wish you happy new. Sorry, Women's Day. Happy Women's Day. Hi. Madam, one thing I just want to ask, that madam was telling about that alsi means flaxseed and this nulu. And one more thing, sesame, flax seeds, and palli, moongfali. Hi, madam. Padana? Padana, Padma madam. Padana, ayyo. మానవ జాతి మనుగడకే ప్రాణం పోతుంది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని మానవ జాతి మనుగడకి ప్రాణం పోతుంది. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక పిల్లునికి వలపుల మల్లి, ఒక రామయ్యకే కన్న తల్లి, సకలావనికే కల్పవల్లి. ఓకే మేడం.
థ్యాంక్ యూ. సో ఐ థింక్ బిఫోర్ ఎండింగ్ ఆ నుంచి ఆహా వరకు ఒక చిన్న ఇది మన ఉమెన్స్ డే సందర్భంగా అమ్మగా లాలించి ఆలిగా ప్రేమ పంచి ఇళ్ళనే మహాముద్రాని ఈదుతూ సాగుతూ ఉదయం నుంచి రాత్రి వరకు ఊరడిస్తూ లాలన చేస్తూ ఋతువుల కాలాల అనురాగం పంచుతూ రూకలు చెల్లించలేని సేవలు లోకానికి అందిస్తూ ఎవ్వరికీ సరిలేరంటూ దేవతామూర్తిలా 7 అడుగుల బంధంలోనూ 5వ తనంలోనూ ఆనందపు వెలుగుల లోగిలిలో ఒత్తిడిని భరిస్తూ ఓర్పులో భూదేవిలా జీవిస్తూ ఔషధం లాంటి మనస్సుతో రుగ్మతలను రూపుమాపుతూ అంతులేని లోకానికి మహిళే మహారాణిగా జీవించాలని మహిళ పురుషుడికి అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా, అమ్మమ్మగా, నాన్నమ్మగా పురుషుని సగమైన మహిళకు ప్రమాణం చేస్తూ ముందస్తుగా మన సమూహంలో ఉన్న మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు లక్ష్మీ సుహాసిని గారు అండ్ అమిత. థ్యాంక్ యూ మేడం. పద్మా మేడం. థ్యాంక్ యూ. బాయ్. Thank you all. I want to tell only one thing. Every day is a Women's Day. Today is just an official announcement. Every day is a Women's Day. Yes, every day is a day. Thank you. Thank you. Bye. Bye. Thank you. Thank you. Bye, madam. Bye. Good night. Good night. Bye. 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 Correct.